ప్రస్తుతం మీరు చూసే ఈ లొకేషన్ త్రిపునితుర రైల్వే స్టేషను. సో ఈ రైల్వే స్టేషన్కి పక్కనే త్రిపునితుర మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. సో ఈరోజు మీకు చూపించబోయే ప్లేస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. అది ఒక హైపర్ మార్కెట్ లాంటిది. సో అక్కడికైతే ఈరోజు వెళ్దాం. ఎక్కడికి వెళ్ళేసి మీకు అక్కడ ఉన్న లొకేషన్స్ని మరియు అంతేకాకుండా అసలు ఈ హైపర్ మార్ట్ ఎందుకంత ఫేమస్ అనేది మీ అందరికీ చూపిస్తాను. అంతేకాకుండా మన తెలుగు స్టేట్స్లో కూడా ఈ హైపర్ మార్ట్ని అయితే స్టార్ట్ చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా స్టార్ట్ చేయలేదు. తెలంగాణలో అయితే హైపర్ మార్ట్ ఉంది. దాని పేరు తెలిసి తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. సో మనం వెళ్ళబోయే లొకేషన్ ఏంటి అంటే లూలు హైపర్ మార్ట్. ఇక్కడ ఎంతో ఫేమస్ అన్నమాట. కేరళలో చాలా పెద్ద హైపర్ మార్ట్ ఉంటుంది. మోస్ట్లీ ఈ కొచ్చిలోని ఈ ఏదైతే మనం వెళ్తున్నామో లూలు హైపర్ మార్ట్, దీనికి డైరెక్ట్గా మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా మెట్రో కూడా దానికి జాయిన్ చేశారనమాట. డైరెక్ట్గా మనం మెట్రోలోంచే డైరెక్ట్గా మనం లూలు మాల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత ఫేమస్ ఇక్కడ. మీరు చూస్తే ఈ ఏదైతే మెట్రో స్టేషన్ ఉందో ఇక్కడ ఉన్న లొకేషన్స్ ఎంత బాగుంటాయో, వీళ్ళ మెయింటెనెన్స్ కూడా అంతే బాగుంటుంది. మొత్తం అంతా క్లీన్గా పెట్టుకుంటారు. అంతేకాకుండా గోడల మీద వీళ్ళ సాంప్రదాయాలు సంస్కృతిని అద్దేలాగా కొన్ని స్కెచెస్ కూడా, పెయింటింగ్స్ కూడా వేశారంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత బాగా వీళ్ళ సాంప్రదాయాల్ని పాటిస్తారు. అంతేకాకుండా నేను చూసినంత వరకు ఇక్కడ ఉన్న లొకేషన్స్ కానీ పీపుల్ కానీ చాలా బాగుంటారు. మరి అంత మనల్ని అయితే ఇబ్బంది పెట్టేంత ఏముండదు. చాలా బాగా అయితే ట్రీట్ చేస్తారు. సో మనం చూసేది లోపల మెట్రో అన్నమాట. నేను ఇక్కడ ఒక సడన్గా షాక్ అయిన విషయం ఏంటంటే లోపల మీరు చూస్తే ఇక్కడ ఈ కేరళకి సంబంధించిన డ్యాన్సెస్ ఏదైతే టైప్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ డ్యాన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఎంతో బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే ఇక్కడ ఇవి చూడగానే. తప్పకుండా అయితే మీరు కూడా విజిట్ చేయండి ఇలాంటి లొకేషన్స్ని. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్లోనే ఇలాంటి అద్భుతమైన ఇలాంటి శిల్పాలు కానీ లేకపోతే ఇలాంటి డ్యాన్స్ యొక్క వాళ్ళు చూపించే వాటి యొక్క చారిత్రక విషయాలు కానీ మీరు తప్పకుండా చూడొచ్చు అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించాయి. అసలు ఈ పిక్చర్స్ని చూస్తే, ఈ ఐడిల్స్ని చూస్తే రియాలిటీగానే ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయో మీరు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. నేను సడన్గా ఫస్ట్ టైం చూడగానే షాక్ అయ్యాను. షాక్ అయ్యారా అంత కాకుండా షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న పిక్చర్స్ రియాలిటీగా ఉన్నాయి, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేనైతే మనుషులు అనుకున్నాను, కానీ వాళ్ళు మనుషులైతే కాదు, అన్నీ కూడా ఐడల్స్, బొమ్మలు అనమాట. చాలా బాగా అచ్చు గుద్దారనమాట, అంత బాగున్నాయి. సో మేమైతే మెట్రో స్టేషన్లో నుంచి ట్రైన్ వస్తుందని చెప్పారు. సో వెంటనే అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళే షాపింగ్ మాల్ లూలు హైపర్ మార్కెట్. ఇక్కడ మీరు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు కూడా మీరు స్పెండ్ చేసేంత టైం అయితే మనకు ఈజీగా అక్కడ అయిపోతుంది. అందుకే మోస్ట్లీ చాలా వరకు స్టూడెంట్స్ కానీ చాలా వరకు ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా అక్కడికి వెళ్తారనమాట. అంత ఫేమస్ ఇక్కడ హైపర్ మార్కెట్. మీరు పక్క దాంట్లో చూస్తే ఒక ట్రైన్ అయితే ఆగుంది, కానీ అది మూవ్ అవ్వట్లేదు. కానీ మనకైతే మన మెట్రో ట్రైన్ అయితే రావడం జరిగింది. సో మనమైతే మెట్రోలోకి వెళ్ళిపోదాం. సో మెట్రోలోంచి బయట కూడా మీకు లొకేషన్ చూపిస్తాను. వై కేరళ ఈజ్ గాడ్ ఓన్ సిటీ. అంతేకాకుండా కేరళలో ఎందుకు కోకోనట్ ప్లాంట్స్, కొబ్బరి చెట్లు ఎందుకంత ఫేమస్ కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. స్టార్టింగ్ స్టేషన్ అనమాట. ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తాం. ఇదే త్రిపునితుర స్టార్టింగ్ స్టేషన్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. సో అలా మూవ్ అవుతూ ఉంటే ట్రైన్ చాలా వరకు అయితే ఎక్కువ స్టేషన్స్ వస్తాయి. చాలా వరకు జాబ్ చేసేవాళ్ళు కానీ అండ్ ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఎంతోమంది కూడా ట్రావెల్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ మెట్రో అనేది ట్రాఫిక్ని తగ్గించడమే కాకుండా ఎంతో తక్కువ ప్రైజెస్లో మనము ఆల్మోస్ట్ చాలా దూరం అయితే ట్రావెల్ చేయొచ్చు. సో మెట్రో అనేది ప్రతి సిటీకి అవసరమైన ఒక వసతి. అంటే అది కూడా ఇంపార్టెంటే, కానీ మెట్రోనే కాకుండా ట్రాఫిక్ తగ్గడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు చూసారా మొత్తం అయితే కూడా నాకు కనుచూపు మేరలో చూసినంత వరకు కూడా నాకైతే కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. దాంతోపాటు పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. మీరు అక్కడ చూసే బిల్డింగ్ చాలా అతి పెద్ద పొడవైన బిల్డింగ్ అనమాట కేరళలోనే. దానికి డైరెక్ట్గా పైన మీరు చూసారా హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఉంది. సో అంత పెద్ద బిల్డింగ్ ఇదే మోస్ట్ హైట్ అనమాట ఇక్కడ లోకల్లో. మనకి ఎలా అయితే బుర్జ్ ఖలీఫా ఉన్నాయో
అండ్ అవి వేరే కంట్రీస్లో, బట్ కేరళలో అది చాలా హైట్ ఉన్న బిల్డింగ్ అనమాట. సరేనా? సో ఇప్పుడు మనమైతే వెళ్తున్నాము, ట్రావెల్లోనే ఉన్నాం ప్రజెంట్ అయితే. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. మంచి మంచి క్లౌడీగా, చెట్లు మధ్య మధ్యలో ఇల్లులు, అంతే ఎంత బాగుంటుంది అంటే ఇల్లు మనకు కనిపించవు, పక్క ఇల్లు ఉందా లేదా అనేది కూడా చెట్లు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇది మీరు చూస్తున్న లూలు. సో ఫైనల్లీ మనం లూలు హైపర్ మార్ట్లోకి అయితే వెళ్తున్నాం. చూసారా మీరు, డైరెక్ట్గా మెట్రో స్టేషనే వీళ్ళకైతే పర్మిషన్ ఇచ్చిందనమాట డైరెక్ట్గా లూలులోకి ఎంటర్ అవ్వడానికి. అంత దీనికి కూడా ఎంత ప్రాధాన్యత ఉందన్నమాట. సో ఫైనల్గా చూస్తే ఇక్కడ దిగిన ప్రతి ఒక్కరు లూలులోకి వెళ్తున్నారు. ఎందుకంటే లూలులో టైం స్పెండ్ చేయడానికి చాలా టైం దొరుకుతుంది. మీకు అయితే ఎంత టైం దొరుకుతుంది అంటే అసలు లోపల సినిమా థియేటర్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అండ్ మీరు షాపింగ్ చేయాల్సిన మోస్ట్ ఆఫ్ ద ఫేమస్ టాప్ బ్రాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడైతే షాపింగ్ చేయాలి అంటే ఇంటి దగ్గర ఉన్న ఆస్తి పేపర్లు, మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఇంటి దగ్గర ఉన్న ఆస్తి పేపర్లు పట్టుకొని వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. అంత ఫాస్ట్గా అయితే అమౌంట్ అయితే ఖర్చు అయిపోతుంది. మనం షాపింగ్ చేయాలి అంటే చాలా చాలా కష్టం, ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాస్ట్ అయితే. నేను చూసిన వాటిలో అంటే చాలా వరకు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం, లోపలికి వెళ్ళేసి మీకు ఎలా ఉంటుంది షాపింగ్ మాల్ చూపిస్తాను. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ఎవరైతే కంప్లీట్ వీడియో అయితే మిస్ కావద్దాలని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. తప్పకుండా మీరు కూడా లూలు మార్ట్ని విజిట్ చేస్తుంటే కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కనిపించే మానిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఈ లూలు మార్ట్ యొక్క బ్లూ ప్రింట్ని చూపిస్తుంది అనమాట. మీరు ఎటు వెళ్ళాలి, మొత్తం రూట్స్ అయితే ఉంటాయి, టాయిలెట్స్ ఎటు ఉంటాయి, అన్నీ కూడా మీకు అయితే ఎక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో టాప్ ఆఫ్ ద బ్రాండ్స్, షూ నుంచి మనం బట్టలు, షూస్, వాట్ ఆర్ ద జ్యువెలరీస్ అన్నీ కూడా మీరైతే ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ మీకు కనిపిస్తుందా బంబుల్ బీ, టర్మినేటర్స్ మూవీ చూసిన వాళ్ళకి తప్పకుండా తెలిసి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్స్, ఇట్స్ నాట్ టర్మినేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్ మూవీ చూస్తుంటే తప్పకుండా మీరు బంబుల్ బీని కూడా చూస్తుంటారు. సో అది కూడా ఇక్కడైతే షో లాగా పెట్టడం జరిగిందనమాట. అది ఒరిజినల్ కాదు, జస్ట్ పీస్ అనమాట. ఓకే, సో అమెరికన్ టూరిస్టర్ మీరు చూస్తే టాప్ ఆఫ్ ది బ్రాండ్స్ అన్నీ కూడా హెల్త్, గ్లో అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ. ఫుడ్ కానీ, అండ్ పిల్లలు కూడా ఆడుకోవడానికి ఈ లూలు హైపర్ మార్ట్ అయితే చాలా వరకు కూడా ఈ లూలు హైపర్ మార్ట్లో టైం చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. షాపింగ్ కానీ నీమన్స్, పూమా, టామీ హిల్ఫిగర్, అసలు టాప్ ఆఫ్ ద బ్రాండ్స్ అనుకోండి, ఇంకా అంత బాగుంటుంది. సో తప్పకుండా లూలు మార్ట్ని మీరు చూసుంటే కామెంట్ చేయండి. అండ్ ఇది ఎందుకు ఇంత ఫేమస్ అనేది సో ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. నేనైతే చాలా వెళ్ళాను ఇక్కడికి, 2-3 టైమ్స్ వెళ్ళాను, కానీ ఫస్ట్ టైం అయితే వీడియో మీకోసం అయితే రికార్డ్ చేస్తున్నాను. దీని ముందు వీడియోస్ కూడా నేనైతే పోస్ట్ చేశాను, వాగమన్ వీడియోస్, అలానే కొన్ని కేరళ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా, అసలు వీటిని ఇలానే పట్టుకొని ఇంటికి తీసుకెళ్దాం అనిపిస్తుంది. కానీ ప్రైస్ చూస్తే కథ వేరే లెవెల్ ఉంది అక్కడ. సో ప్రైస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి, కానీ చాలా అయితే మనకు తగ్గ ప్రైస్ కంటే చాలా ఎక్కువ ఉంటాయి. కానీ కొన్ని మీరు అఫోర్డ్ చేసే ప్రైజెసే ఉంటాయి. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఎలక్ట్రానిక్ దొరుకుతుంది, ఎవ్రీథింగ్ దొరుకుతుంది. గోప్రోస్ నుంచి డీజే మైక్స్ నుంచి ప్రతిదీ దొరుకుతుంది అనమాట. స్క్రీన్ గార్డ్, ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఇక్కడ మనకి. అంతా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో చాలా అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఈ 17 Pro Max, ఈ 17 Air ఉంది కదా, ఇవి చాలా చాలా ఫేమస్ అనమాట. సో అప్పుడే మీకైతే లాంచ్ చేశారు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా ఈ ఐఫోన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, స్టాక్లోనే కూడా ఉన్నాయి అన్నమాట అప్పుడు. సో అది ఇక్కడ ప్రతి ఎలక్ట్రానిక్ దొరుకుతుంది. అండ్ దీన్ని మనం చూడడానికే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి మనం ప్రతి ఐటెం చూడాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే పడుతుంది అనమాట. అంత పెద్ద మాల్ అయితే ఇక్కడ ఉంటుంది. దీనికి పార్కింగ్ ఆల్మోస్ట్ ఒక 10 floors వరకు పార్కింగ్ ఉంటుంది. అంటే మీరు ఇమాజిన్ చేయండి ఎన్ని కార్స్ వస్తాయి. మోస్ట్లీ కేరళలో
కార్స్ ఎక్కువ ఉంటాయి, బైక్స్ అన్నా కూడా కార్లు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో కార్ పార్కింగ్కే చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది ఈ లూలు మాల్కి సంబంధించిన ప్లేసే. దాదాపు ఒక సండేస్ కానీ వీకెండ్స్ కానీ అట్ ద సేమ్ టైం ఏదైతే మనకు హాలిడేస్ వస్తాయో అప్పుడే దీనికి బిజినెస్ దాదాపు 100 crores టర్న్ ఓవర్ కూడా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మన హోమ్ నుంచి ప్రతిదీ మన ఇంట్లో కావాల్సిన సరుకుల నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ దొరుకుతుంది. అంటే మీరు ఇక ఇమాజిన్ చేసుకోండి ఎంత వరకు కూడా షాపింగ్ చేస్తారో. అండ్ షూస్ అన్ని ప్రతిదీ కూడా ఉన్నాయన్నమాట. నేను ఆల్మోస్ట్ మొత్తం అయితే తిరిగేశాను అండ్ ప్రతిదీ తిరిగి మీకైతే చూపించాను. అండ్ ఇక్కడ నేను గోప్రో కూడా తీసుకున్నాను. సో ఇంతకు ముందు అయితే గోప్రో కూడా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూసే ఈ మొబైల్ ఏదైతే ఉందో ఇవి 17 Pro Max, 17 Pro 17 Pro Max 1,45,000, 1,30,000, 17 Pro ఉన్నాయి. అండ్ మొబైల్స్ పక్కన పెడితే టీవీస్ ఉన్నాయి, వాటి క్లారిటీస్ ఉన్నాయి, అసలు బివచ్చం పిచ్చెక్కిపోద్ది అనమాట. మీకు ఎవరు మిమ్మల్ని అయితే అంత పెద్దగా క్వశ్చన్ చేయరు అండ్ మీరు ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మీరు తీసుకోవాలి అనుకుంటే. అండ్ ఇక్కడైతే క్లాత్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్లాత్స్ స్టార్టింగ్ నుంచి 1000 ఉంటుంది. మేబీ షర్ట్ ప్రైస్ 1500, 1000 నుంచే ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్. అండ్ యు నో దట్ ఇండియన్ గరాజ్. సో ఇవన్నీ టాప్ ఆఫ్ ద బ్రాండ్స్. ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ పీటర్ ఇంగ్లాండ్, అసలు ఫర్ ఎగ్జాంపుల్ బ్రైడ్స్ ఉంటారు కదా, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, వాళ్ళకి కూడా ఇక్కడ ఈజీగా బట్టలు అయితే షాపింగ్ చేసేసుకోవచ్చు. అండ్ దాదాపు చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది ఇది. దీని స్ట్రక్చర్ ఒక రౌండెడ్ సర్కిల్లో స్ట్రక్చర్ అయితే ఉంటుంది కాబట్టి అండ్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు ఫారెన్ నుంచి వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ అక్కడి నుంచి వచ్చినప్పుడు మనీ ఎక్స్చేంజ్ కూడా ఉందన్నమాట ఇక్కడ మీకు. అంత ఫేమస్ ఇది ఏదైతే లూలు మాల్ ఉందో అంత ఫేమస్. అండ్ మూవీస్ కూడా ఇక్కడ రిలీజ్ చేస్తారు. అండ్ మన తెలుగు మూవీస్ కూడా మనకైతే ఇక్కడ వేస్తారు. చూసారా వాచెస్, రోలెక్స్ వాచెస్ అనమాట. అసలు ఈ రోలెక్స్ వాచెస్ అనేది అందరికీ డ్రీమ్. ఎందుకంటే ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ ఓవర్ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాసెస్ ఉంటారు కదా, వాళ్ళైతే రోలెక్స్ పెట్టుకుందామని ఆలోచిస్తారు కదా. సో రోలెక్స్ అనేది అందరికీ డ్రీము. సో త్వరలో మనం కూడా పెట్టుకుందాం, ట్రై చేద్దాం. స్టార్ బక్స్ చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట, మీరు చూడండి. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్ మూవీస్లో మీకు కనిపించే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి బంబల్ బీ. నేను మా అల్లుడు ఇద్దరు కలిసి దాని దగ్గరకు వచ్చాం, దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని. అండ్ అక్కడే కొన్ని ఫొటోస్ అండ్ ఈ వీడియో అయితే తీసామన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత మా అల్లుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ మానిటర్లో ఈ మొత్తం బ్లూ ప్రింట్ అనమాట. ఈ లూలు హైపర్ మార్ట్ బ్లూ ప్రింట్. దీంట్లో మనం ఎక్కడ లొకేట్ అయి ఉన్నామనేది కూడా మనకు ఈజీగా తెలుసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏ లొకేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నాం అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా టాప్ మచ్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి. అంతేకాకుండా అమెరికన్ బ్రాండ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. చాలా వరకు షాపింగ్ చేయడానికి కోసం అయితే ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు కాబట్టి టూరిస్టులు వచ్చినప్పుడు ఎక్కువగా ఈ లూలు హైపర్ మార్కెట్కి వచ్చేసి షాపింగ్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇలాంటి బొమ్మలన్నీ కూడా పెడతారు. చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ అయితే ఉంటాయి అన్నమాట మనకు. అండ్ ఇక్కడైతే నాకైతే బాగా నచ్చేది ఏంటి అంటే లొకేషన్స్. ఈ మొత్తం కూడా హైపర్ మార్ట్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్న పిల్లల నుంచి టాయ్స్ అన్ని ప్రతిదీ కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ నాకు తెలిసి దాదాపు ఒక 50 to 100 crores బిజినెస్ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ వీళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు, కొత్త పిక్చర్స్ని కూడా వెంటనే అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ లూలు మాల్లో ఈ ఫంటూరా అనేది చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ప్లేస్. ఇక్కడ మోస్ట్లీ అన్నీ ఏదైతే మనం కొన్ని దగ్గరికి వెళ్తాం కదా రంగులు రాట్నం ఎక్కడానికి, అలాంటివన్నీ కూడా లోపల ఉంటాయి. చిన్నపిల్లలు ఎంతో హ్యాపీగా అక్కడైతే స్పెండ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసిన బ్రాండ్ ఏదైతే ఉందో అది తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అక్కడ చూపించిన మొత్తం కూడా ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ లూలు మాల్ని నాకైతే కంప్లీట్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్స్ కావచ్చు, షర్ట్స్ ఆల్మోస్ట్ 1000, 1500, 2000 అలా చాలా మనకు స్టార్టింగ్ ప్రైజే అలా ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ ప్రైజెసే ఉంటాయి, తక్కువైతే అనిపించవు. అండ్ టాయ్స్ కానీ లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునే దానికి ఏదైతే బొమ్మలు ఉంటాయో అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్ అయితే ఉంటాయి.
నాకు తెలిసి ఇక్కడ షాపింగ్ చేయాలంటే చాలా వరకు కూడా జోబు నిండా డబ్బులు తీసుకొని అయితే వెళ్ళండి, లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అన్నీ మీకు నచ్చుతాయి, కానీ మీరు పైసలు లేకపోతే అన్ని తక్కువ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ షూస్ అయితే షూ కలెక్షన్ చూడండి. షూ కానీ ఫుట్బాల్ నుంచి ప్రతి వెరైటీ, స్కేటింగ్ షూస్ నుంచి ప్రతిదీ దొరుకుతుంది. మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. మామూలుగా అయితే బ్రాండ్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, 10,000, 5,000, 20,000, 30,000 ఇలా అయితే షూ ప్రైజెస్ ఉన్నాయి. నేను చూసిన షూస్ కాస్ట్, నేను బడ్జెట్ అనుకున్నవి కూడా ఆల్మోస్ట్ అవి కూడా 5,000 అట్లా ఉన్నాయి. సో అందుకే దాన్ని పక్కన సైడ్ చేసేసి డైరెక్ట్గా ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ టైం ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఫుడ్ తిందామనేసి ఫుడ్ మార్ట్లోకి వచ్చాము. ఫుడ్ మార్ట్ చూస్తే ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది. ఎక్కువ ఫుడ్ కొనుక్కొని పోతూనే ఉంటారు, ఎంత తింటారో అర్థం కాదనమాట. సో ఇక్కడ వెరైటీస్ ఆఫ్ వెజిటేరియన్స్ ఉంటాయి, నాన్ వెజిటేరియన్స్ ఉంటాయి. మీకేది కావాలనుకుంటే అది మనం ఈజీగా తీసుకోవచ్చు. అండ్ అక్కడ మోస్ట్ ఆఫ్ ద రోటీస్, కుబూసెస్ కానీ, లేకపోతే చపాతీ కానీ, పరోటా కానీ ప్రతిదీ దొరుకుతుంది. నాన్ వెజ్ వెరైటీస్లో కూడా అన్నీ ఉంటాయి. అలానే మన స్ట్రీట్ ఫుడ్స్లో ఏదైతే దొరుకుతాయో బోండాస్ కానీ, వడలు కానీ, అండ్ ఇక్కడ కనిపించే నూడిల్స్లా ఉన్నాయి కదా, వాటి పేరేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అండ్ ఇది పరోటా అనమాట. సో అవి దోశ, దాన్ని దోశ అనరు, ఆపం అంటారు అనమాట. ఇలాంటివి చాలా అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ ఫుడ్ బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. త్వరలోనే ఫుడ్ బ్లాగ్ కూడా ఒకటి మీకోసం అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మేమైతే ఒక ఫుల్ గ్రిల్డ్ చికెన్ అయితే తీసుకున్నాం. దాని కాస్ట్ 334 రూపీస్ అయితే పడింది. అలానే ఇక్కడ చికెన్ మీకు ఈజీగా అయితే దొరుకుతుంది అనమాట. సో ఫైనల్గా ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ టూరిస్ట్స్ ఎక్కువ వస్తుంటారు కాబట్టి మనీ ఎక్స్చేంజ్ అని ఇలా చాలా అయితే ఉంటాయి ఇక్కడ. సో మేము వచ్చిన పర్పస్ అయితే అయిపోయింది. అండ్ అలానే మీ అందరి కోసం ఈ లోలు హైపర్ మార్ట్ని అయితే ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ ఫంటురాలోకి ఎంట్రీ ఫీజే 500 ఉంటుంది అనమాట. కొన్ని ఆ 500 మీద మీరు ఎలిజిబుల్ అయిన కొన్ని అయితే ఐటమ్స్ని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా వస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యలో కొన్ని గేమ్స్ అయితే పెట్టారనమాట. మీరు కొన్నిసార్లు మీరు చూసుంటారు యూట్యూబ్లో అలాగా, లేకపోతే కొన్ని మూవీస్లో కూడా చూసుంటారు అనమాట. మనం అమౌంట్ని పెట్టగానే మన దగ్గరకు ఒక చైన్ లాంటిది వస్తుంది. అది పట్టుకొని మనం టాయ్స్ కావాలంటే టాయ్స్ కానీ అలాంటివి తీసుకుంటాం కదా. సో అలాంటివి కూడా ఉన్నాయి. సో చాలా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అయితే వచ్చి కాలేజ్ బంక్ కొట్టేసి ఇక్కడ బాగా తిరుగుతుంటారు. అలానే మూవీస్ కానీ ఇక్కడ తెలుగు మూవీస్ కూడా వేస్తారు. తెలుగు మూవీస్ అయితే బాహుబలి, కొన్ని మోస్ట్ ఫేమస్ అండ్ ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఇక్కడ ఈ థియేటర్స్లో కూడా వేస్తారనమాట. సో ఫైనల్గా ఇది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఫుడ్ తినడానికి వచ్చిన వాళ్ళంతా కూర్చొని తింటుంటారనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 అవుతుంది. 3లో కూడా మాకు అసలు ప్లేస్ దొరకట్లేదు కూర్చోడానికి, అంతమంది ఉంటారు. ఎప్పుడు కూడా లులు మాల్ అనేది చాలా రద్దీగా ఉంటుంది అనమాట. ప్లేస్ అనేది డైరెక్ట్గా దీనికి మెట్రోనే అటాచ్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పిన ఆ గేమ్స్ అయితే అవే. సో ఫైనల్గా ఈ మొత్తం కూడా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వ్లాగ్స్ కోసం.